న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా వంగవీటి మోహన రంగ వర్ధంతి వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా 15వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. చదువుతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్లో రంగా విగ్రహానికి తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, పేద ప్రజల అభ్యున్నతకై నిరంతరం శ్రమించి అహర్నిశలు కృషి చేసిన వంగవీటి రంగా గారి జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శమని వారి సేవలను కొనియాడారు. నెహ్రూ నగర్లో భారీ ఎత్తున రంగా అభిమానులు, నాయకులు, అట్లానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజున రంగా వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రోజున రంగా గారంటే ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేదవారికి అండ. పేదవారు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే మొట్టమొదట స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో రంగా గారు. అటువంటి రంగా గారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజల నాడి యొక్క రంగా గారికి వర్ధంతి చేసాం. అట్లానే ఈ రోజున నెహ్రూ నగర్ లో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడ కూడా వాడలో కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటించడానికి, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ ప్రేమాభిమానాలు తెలియజేసుకోవడానికి, శ్రద్ధాంజలి ఘటించడానికి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం లాగా శ్రద్ధాంజలి ఘటించడం కూడా జరుగుతూ ఉంది. ఆయన చేసినటువంటి కృషి, పేదల యొక్క ఆయన యొక్క అభిమానం, పేదవారు ఎక్కడున్నా బడుగు బలహీన వర్గాల యొక్క ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు గారు. బడుగు బలహీన వర్గాల పేదవారి యొక్క నాయకుడు వంగవీటి మోహన్ రంగా. ఆ నాయకుడు ఏదైతే మాకు మార్గం చూపించాడో ఆ మార్గంలో మేమందరం నడుచుకుంటామని చెప్పేసి వర్ధిల్లాలి రంగా గారి నాయకత్వం, వర్ధిల్లాలి రంగా గారి నాయకత్వం. కాంగ్రెస్ నాయకుడు అరుణ్ కుమార్ ఇంట్లో క్రిస్మస్ వేడుకలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు. కొంచెం మొబైల్ కొంచెం జరగండి, కొంచెం జరగ రాదన్న అడ్డం వస్తారు. Happy birthday to you. రైట్. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జై ఆంధ్ర ఆడుదాం అనే కార్యక్రమం చీమకుర్తిలో ఘనంగా నిర్వహించారు.
విజ్ఞానంతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీనగర్ మున్సిపల్ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోషం. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని రకాల సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ స్థాయి నుంచే వాళ్ళ ప్రతిభని బయటికి తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయడం, మండల స్థాయి నుంచి స్టేట్ వరకు కూడా కండక్ట్ చేసి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చే కార్యక్రమం. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలని మనం సాధించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రయారిటీస్లో ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాం, ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం. అది కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఎగ్జిబిషన్ ఈరోజు ఏర్పాటు చేసేందుకు అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక 1 month ప్రాసెస్ సార్. ముందుగా మండల్ లెవెల్లో అన్ని స్కూల్స్ లెవెల్లో ఈ ఎగ్జిబిషన్లో ప్రాజెక్ట్స్ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మండల్ లెవెల్, దెన్ 3rd లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడే నేను చూశాను, అసలు ఆశ్చర్యపోతున్నాను. ఇంత చిన్న పిల్లల 8th 9th క్లాస్ వాళ్ళు ఇంత మంచి ప్రాజెక్ట్స్. ఒక అబ్బాయి రోబోట్ చూపించారు, వాకింగ్ రోబోట్. అంటే ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. వాకింగ్ రోబోట్ ఈ ఏజ్లో చేయగలుగుతున్నారంటే రేపు ఇక్కడ ఇస్రోలో, రేపు సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్కి వెళ్తే ఎంత మంచి అవకాశాలు ఉంటాయి. దీంట్లో ముఖ్య పాత్ర టీచర్స్. ఎందుకంటే అందరినీ ఈరోజు అడిగాను వెళ్ళేటప్పుడు, ఎవరు మీకు నేర్పించారు, ఎలా మీకు తెలుసు ఈ ఏజ్లో? అందరూ వాళ్ళ టీచర్ పేరుతో సహా ఈ మేడం చూపించారు. ఈ మేడం జాతీయ స్థాయిలో కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో పెట్టాలన్నా మొట్టమొదట మేమున్నామని ఇక్కడ హెచ్ఎం గారి టీం అంతా వస్తారు. నేను హృదయపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఈరోజు ఇప్పుడు విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మీరు మండల స్థాయిలో చదువు గురించి, విద్య గురించి తరతరాలుగా పిల్లలందరికీ తెలుసు. మీకు బహుశా మీరు చాలా అదృష్టవంతులు, మేము కూడా కాదు, మీరు చాలా అదృష్టవంతులు ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ. ఎందుకంటే అన్ని సౌకర్యాలు, ఇంత ప్రోత్సాహం, చదువుకోవాలని ఉత్సాహం ఉన్నా ముందుకెళ్ళడానికి ప్రోత్సాహం చాలా అవసరం. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన స్థాయిలో మన పిల్లలు మన స్కూల్లోనే కాదు, ఇప్పుడు మున్సిపల్ స్కూల్లో ఉంటే మున్సిపల్ స్కూల్లోనే కాదు, వాళ్ళు జిల్లా స్థాయిలో ఎదగాలి, రాష్ట్ర స్థాయిలో ఎదగాలి, జాతీయ స్థాయిలో ఎదగాలి, అంతర్జాతీయంగా కూడా మీరు ఎక్కడ చదువుకుంటారంటే అక్కడికి పంపించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొండముచ్చుకు విన్నతి పత్రాన్ని అందజేస్తున్న అంగన్వాడీలు. అరగంట పాటు వారి దగ్గరే కూర్చున్న కొండముచ్చు, వారు ఇస్తున్న అంగన్వాడీ టీచర్ల వినతి పత్రాన్ని తీసుకున్న కొండముచ్చు వైరల్ గా మారుతున్న వీడియో. అదే సమయంలో అంగన్వాడీల నిరసన దీక్షా శిబిరం వద్దకు వచ్చిన కొండముచ్చుకు వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన తెలియజేశారు. అంగన్వాడీలు ఇచ్చిన వినతి పత్రాన్ని కొండముచ్చు తీసుకోవడాన్ని చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కొండముచ్చుకు ఉన్న సహనం, విజ్ఞత కూడా ఈ ప్రభుత్వానికి లేవని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కులం, మతం, వర్గం, ప్రాంతంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అందరివాడిగా కీర్తి పొందిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహనరంగ అని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో మంగళవారం మిలిటరీ రోడ్లో వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు వంగవీటి రంగా గారు విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఎంపీ మేడం గారు, గీతా విశ్వనాథం గారు, సిటీ ప్రెసిడెంట్ గారు, కూడా చైర్పర్సన్ గారు, మాకినాడు చైర్పర్సన్ గారు, అదేవిధంగా కొండపాలెం చేసినటువంటి నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నాం. కరెక్ట్గా 35 సంవత్సరాల క్రితం తెల్లవారుజామున రంగా గారు హత్య గురవడం జరిగింది. హత్య గురైన సందర్భంలో కృష్ణా జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా
ఉద్యమాలు అప్పుడు చాలా బాధపడటం జరిగిన సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నాకు తెలుసుండగా రంగా గారు హత్య గావించినప్పుడు జరిగిన అల్లర్ల వల్ల ఆయన మీద ఉన్న అభిమానులు మేమందరం కూడా ఎప్పుడైతే కొంచెం ఎమోషనల్ గురయ్యామో అప్పుడు కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది కాకినాడపట్నంలో. నాకు తెలుసుండగా కాకినాడపట్నంలో కర్ఫ్యూ ఉందంటే అది రంగా గారు చనిపోయినప్పుడే. అంటే ఆయన మీద అభిమానం అందరికీ కూడా, కాకినాడపట్నం ప్రజలందరికీ కూడా. కనుక రంగా గారు ఎక్కడన్నా కూడా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మొట్టమొదటి మా రాజకీయ గురు ఎవరంటే రంగా గారు, తర్వాత జక్కపూడి రామ్మోహన్ రావు గారు సమక్షంలో, తర్వాత రాజశేఖర దగ్గరికి వెళ్తాం. ఇలా ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారకులు రంగా గారి యొక్క ఆయన మనస్సు నచ్చి, ఆయన యొక్క భావాలు నచ్చి, ఆయనకు ఆకర్షితులయ్యి ఆయన శిష్యులుగా మేము అందరం ఉండడం జరిగింది. తర్వాత రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్ళి ఈ స్థాయికి రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మా గురువు గారు రంగా గారు ఎక్కడన్నా కూడా ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా రంగా గారు వర్ధంతి సందర్భంగా మనం నివాళులు అర్పించుకున్నాం. అందరికీ తెలుసు, ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో ఎవరైతే ప్రజల సమస్యలకి అంకితమై పనిచేస్తారో అందులో ముఖ్యమైన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన అందరికీ కూడా, ఆయన కాపు జాతికి సంబంధించినప్పటికీ కూడా అన్ని కులాలు, అన్ని మతాలకి సంబంధించిన ప్రజల సమస్యల మీద పోరాడిన వ్యక్తి. అదేవిధంగా ప్రజల సమస్యల పోరాటంలోనే ప్రాణాలు అర్పించిన వ్యక్తి. మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 35 సంవత్సరాల కిందట ఆయన మరి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ, నిరాహార దీక్ష చేస్తూ మరి దారుణంగా హత్యకు గురి కాబడడం జరిగింది. అందరూ కూడా ఇప్పటికీ కూడా ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారికి మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. తప్పకుండా వారు ఏదైతే కోరుకున్నారో, ప్రజలకి ఏమైతే కావాలని కోరుకున్నారో మేము కూడా. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు భారీ నిరసన చేపట్టారు. 15 రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా మొద్దు నిద్రపోతుందని ప్రభుత్వం వైఖరిపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించారు. 100 మీటర్ల జాతీయ పతాకాన్ని జిల్లా బాలుర ఉన్నత పాఠశాల వరకు ర్యాలీగా తీసుకువచ్చి అక్కడ ఆటల పోటీలను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, జాయింట్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కొద్దిసేపట్లో గుంటూరులో నల్లబాడులో ఆయన స్కూల్ గ్రౌండ్స్లో ప్రారంభించడం జరుగుతుంది. దాని తర్వాత మనం కూడా ఇక్కడ ప్రారంభించుకుంటాం. ఇంత పెద్ద ఎత్తున ఒక ప్లాన్ తోటి, అంటే ఇందులో రాజకీయం ఏం లేదు, ఇందులో ఎలక్షన్ జిమ్మికులు కానీ లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసం కాదు. ఇది చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం నుంచి చేసినటువంటి కార్యక్రమం. ఈ మధ్య మనం చూసాం జగనన్న సురక్ష ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా చక్కటి డేటాను మనం తీసుకోవడం జరిగింది. చాలా వరకు మరి వ్యాయామం లేక, క్రమశిక్షణ లేక రోగాల బారిన పడుతున్నటువంటి మరి ప్రజానికాన్ని మనం గుర్తించడం జరిగింది. కాబట్టి ఏ విధంగా అయితే నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో వచ్చే విద్యతో పాటు వ్యాయామాన్ని కూడా, మరి ముఖ్యంగా ఆటలను కూడా ప్రోత్సహించాలని ఒక ఆలోచన చేశారు ముఖ్యమంత్రి గారు. దాని మరి ఫలితమే ఈరోజు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం జరుగుతాం. మామూలు విషయం కాదు. ఇది ఒక క్రమబద్ధతలో
సచివాలయం దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 విడతలుగా సచివాలయం నుంచి అక్కడ నుంచి గెలుపొందిన వాళ్ళు మళ్ళా మండల స్థాయికి వస్తారు, మండల స్థాయి నుంచి మళ్ళా నియోజకవర్గ స్థాయి వస్తారు, నియోజకవర్గ స్థాయి నుంచి మళ్ళా జిల్లా స్థాయికి వస్తారు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు. అంటే ఇంత ఓపికగా 5 స్థాయిల్లో 5 విభాగాల్లో అంటే 5 అంచెలుగా ఈ యొక్క క్రీడలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 47 రోజుల పాటు ఈ యొక్క క్రీడా మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15,000 పైచీలకు సచివాలయాల్లో 2 వారాల పాటు కార్యక్రమం నిర్వహిస్తాం. అక్కడి నుంచి మళ్ళా ఇంకొక వారం రోజులు మండల స్థాయిలో, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వారం రోజులు నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. అంటే ప్రతి సచివాలయ పరిధిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఆనంద భారతి మైదానం ఆంధ్ర పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా పరిధిలో ప్రతి ఊర్లోని ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. క్రీడల ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. సచివాలయాల స్థాయిలో తెలిసిన వాళ్ళకి మండల స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటి ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. చెప్తూ చాలా సంతోషం. మన కాకినాడ పట్టణంలో ఆల్మోస్ట్ 19,600 మంది పేర్లు వచ్చినాయి. మన కాకినాడ నియోజకవర్గంలో 19,600 మందికి వచ్చింది. ఎంతకైనా స్వార్థం ఉంటుంది కదా వచ్చింది నాకు. కానీ మన కాకినాడ పట్టణంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇతర నియోజకవర్గాల్లో పాల్గొంటున్న వాళ్ళు కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇందులో పాల్గొనడం అంటే అదృష్టం కనుక మీరందరూ కూడా బాగా ప్రతిభకి కనపరిచి మంచి స్పోర్టివ్ స్పిరిట్తో ఆడాలని. ఒకవేళ గెలిపోవడం సహజం కనుక ఓడిన వాళ్ళు సంతోషించకుండా, గెలిపిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసాం. ఈ క్రీడలో నా ప్రతిభను చూపించానని మనసుకు తోచేలాగా మీ ప్రతిభను చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి ఇంత మంచి ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్లో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పాల్గొంటున్నటువంటి అధికారులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చదువుతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చిట్టూరి ఇంద్రయ్య కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ, చాలా మందికి క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా సరైన వసతులు, ఆర్థిక స్తోమత లేక క్రీడల్లో రాణించలేకపోతున్నారు. అటువంటి క్రీడాకారులను ఈ కార్యక్రమం ద్వారా గుర్తించి వారికి శిక్షణతో పాటు క్రీడా సామగ్రిని కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆటలు ఆడటం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునన్నారు. ఆడదాం ఆంధ్ర ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అంతటా నలుమూలల గ్రామాన్న ఈ ఆడదాం ఆంధ్రాన్ని పెద్ద ఎత్తున ఉత్సాహంగా స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతిగా ఆలోచించి ప్రజలకి ఉపయోగపడే విధంగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వాళ్ళని బయట దేశాలకు కూడా మన వాళ్ళని తయారు చేసి పంపించే విధంగా ఒక సిస్టమ్ ప్రకారం దీని మీద చాలా ఆలోచన చేసి ఈ ప్రోగ్రాంని డిజైన్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదన్నా చేసినా మొక్కుబడిగా ఏదో చేసేసాం అయిపోయింది అనేది కాకుండా దాన్ని ఫలితాలు వచ్చే విధంగా ఆయన ఆలోచిస్తారు. ఆ రకంగా ఈ రోజున చిన్న కుగ్రామం నుంచి కూడా ఈ ఆడదాం ఆంధ్రాని తీసుకొచ్చి మరి ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున డిజైన్ చేసి ఈ రోజు లాంచింగ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడే నేను మా తణుకులో పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మన పిల్లలు కూడా ఉరకలేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో
ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా ఓన్లీ చదువుల మీదే మార్కుల మీదే ఆలోచిస్తున్నారు. కానీ ఏమాత్రం ఈ పిల్లలకి మంచి గేమ్స్ మంచి ఆటలు ఆడిద్దామనే ఆలోచన తక్కువైపోయింది. దానివల్ల పిల్లలు స్ట్రెంత్ కోల్పోతున్నారు, బాగా బాడీ వీక్గా తయారవుతుంది. కానీ ఇటువంటి ఒక ఆటలకు కూడా ఒక టైం ఇచ్చి ఆ నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఏ ప్రభుత్వాలు చేయట్లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ప్రోగ్రాం తీసుకొచ్చి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి జాతికి మన జాతి గౌరవం పెరిగే విధంగా విదేశాల్లో కూడా ఆడే విధంగా తయారు చేయడానికి ఒక ప్రణాళిక చేయటం నాకు గర్వంగా ఉంది. ఈ స్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్. దాన్ని నేను జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఎంకరేజ్ చేశాను. చాలా టీములను ఎంకరేజ్ చేశాను. కబడ్డీలు అన్ని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. అందులో వికలాంగుల క్రికెట్ వాళ్ళు కూడా జగనన్న సంక్రాంతి సంబరాల పేరుతో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో జగనన్న సంక్రాంతి సంబరాలు సంబంధించిన వివరాలను వారు వివరించారు. కాకినాడ నగరంలో 84 గ్రామ సచివాలయాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయాల వారీగా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ముగ్గుల పోటీ, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. 35 లక్షలు విలువ చేసే బహుమతులను మహిళలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, కమిటీల ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫైనల్ పోటీలను ఆనంద భారతి గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని, వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకి మ్యూజికల్ చైర్స్తో పోటీలను ప్రారంభించడం జరుగుతుందని వారు తెలిపారు. అందరికీ నమస్కారం. కాకినాడ పట్టణంలో రేపటి నుంచి జగనన్న సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని, మహిళల కోసం ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కాకినాడ నియోజకవర్గం నుంచి ప్లాన్ చేయడం జరిగింది. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ఎవరైతే మాకున్నటువంటి 84 సచివాలయాలు ఉన్నాయో 84 సచివాలయాలకి సంబంధించినటువంటి సచివాలయ ఏరియాలో మహిళలందరి కోసం 3 రకాల ఆటల పోటీలు పెట్టడం జరిగింది. ఒకటి ముగ్గుల పోటీ, 2 మ్యూజికల్ చైర్స్, 3 టగ్ ఆఫ్ వార్, అంటే తాడాట అంటారు దాన్ని, టగ్ ఆఫ్ వార్. అందులో భాగంగానే ఈరోజు మన ఎంపీ మేడం గారి చేతుల మీదుగా ఎవరికైతే గిఫ్ట్స్ వస్తాయో అన్ని కూడా గిఫ్ట్స్ అన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మొట్టమొదటి ప్రైజ్ వచ్చి గ్రైండర్ ఇస్తున్నాం. దగ్గర 3,500 రూపాయలు విలువ గల గ్రైండరు. అది 3 జార్లతో ఉంటుంది. కంపెనీ కూడా మంచి కంపెనీ, క్రాంప్టన్ కంపెనీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చి 2,500 రూపాయలతో ప్రెషర్ కుక్కర్ తీసుకోవడం జరిగింది. అంటే 3 కుక్కర్లు ఉంటాయి అది. సో 3 కుక్కర్లు ఉండి తీసుకున్నాం. అదేవిధంగా మూడో ప్రైజ్ వచ్చేటప్పటికి డిన్నర్ సెట్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఎవరైతే ఇళ్లలో ఉపయోగపడతాయో ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే గిఫ్ట్ ఐటమ్స్నే మనం తీసుకోవడం జరిగింది. 84 సచివాలయాలకి 86 మొదటి ప్రైజులు, 84 సెకండ్ ప్రైజులు, 84 థర్డ్ ప్రైజులు ఉంటాయి. అది ముఖ్యంగా ముగ్గుల పోటీ, అదేవిధంగా మ్యూజికల్ చైర్, ఇండివిజువల్ గేమ్స్ అయ్యి. సో ఇండివిజువల్ గేమ్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. తగ్గ వారికి సంబంధించి మ్యాక్సిమం 10 మంది పార్టిసిపేట్ చేయొచ్చు. ఎన్ని టీంలు వచ్చినా ప్రాబ్లం లేదు, 10 మంది పార్టిసిపేట్ చేయొచ్చు. తగ్గ వారిలో ఎవరైతే 10 మంది ఉన్నారో ఈ ప్రైజ్ని 10 భాగాలు చేసి ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి 10 మందికి వేరే ప్రైజ్లు కొన్నాం. అది వచ్చేటప్పటికి జార్లు, ఆడవాళ్ళు ఏదైతే ఈ యొక్క గ్రాసరీస్ వేసుకోవడానికి ఉంటుందో ఒక 3 జార్స్ ఉంటుంది, ఇలాగా జార్స్ తీసుకున్నాం. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చి సాలూరు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, ఆప్కా సిబ్బంది అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగుల పర్మనెంట్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్, క్లాబ్ డ్రైవర్లకు 18,500 రూపాయలు జీతం డిమాండ్ల పరిష్కారం కోసం మోకాళ్లపై నిలబడి నిరవధిక సమ్మె చేపట్టారు.
పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్. సోదరులారా సోదరీమణులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకి ప్రధాన కారణం ప్రజా సంకల్ప యాత్రలో రాజశేఖర్ రెడ్డి జగన్ గారు మొత్తం మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మున్సిపల్ కార్మికులకి ఎంత జీతం పెంచినా తక్కువే, అలాంటి సేవలు అందిస్తున్నారని ప్రకటించారు. నేటికి 4.5 ఏళ్ళు అయినా ఆయన ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచలేదు, సమాన పనికి సమాన జీతం ఇవ్వలేదు, పర్మనెంట్ చేస్తామన్న హామీని అమలు చేయలేదు. అందువల్లే ఈరోజు 3 నెలలుగా ఎదురు చూసి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో కూడా మా కార్మికులందరూ కూడా సమ్మెలోకి పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల తాలూకు నిర్లక్ష్యం, పాలకవర్గం నిర్లక్ష్యం మూలంగా ఈ సమ్మె చేపడుతున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ పరిష్కారం చేయాలి. లేకపోతే 29 నుంచి ఇంజనీరింగ్ కార్మికులు కూడా సమ్మెలోకి వస్తున్నారు. అటు వాటర్ వర్క్స్ ఇటు ఇంజనీరింగ్ కార్మికులు ఉంటే పట్టణాలు అంధకారంలోకి నెట్టే పరిస్థితి ఉంటుంది. ప్రజల అవసరాలు వాళ్ళ సంక్షేమాన్ని గుర్తెరిగినటువంటి ప్రభుత్వమే అయితే న్యాయబద్ధంగా ప్రజల పక్షాన సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని, ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల నిరవధిక సమ్మె సమస్యలు పరిష్కరించాలని, పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్రిక్తత చేస్తామని తెలిపారు. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇంజనీర్ సెక్షన్ కార్మికులందరూ కూడా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఇప్పటికే 4.5 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ మంత్రికి అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాము. సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు రాయబారాలు చేసి ఉన్నాము. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడాను నిమ్మకి నీరెత్తినట్లుగా ఉందో తప్ప మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం లేదు. మున్సిపల్ కార్మికులు కోరుతున్నవేం గొంతమ్మ కోరికలు కాదు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాడు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే రెగ్యులరైజ్ చేయాలి. క్లాప్ ఆటో డ్రైవర్లు, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు, అలాగే ఇతర కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి అనేక సందర్భంలో విన్నవించిన కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు సమ్మెలోకి దిగవలసిన అవసరం వచ్చింది. ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సమ్మెను విరమింపు చేయడానికి తగు చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, మంత్రి గారు చొరవ చూపాలి. లేని పక్షంలో మరొక 3 రోజుల్లో మొత్తం ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్, వాటర్ సెక్షన్, ఎలక్ట్రిక్ సెక్షన్, ఏదైతే ప్రధానమైన సెక్షన్లు ఉన్నాయో అందరినీ కూడా సమ్మెలోదించి ఈ సమ్మె సందర్భంగా వీళ్ళకి రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడానికి పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సమ్మె గురించి ప్రభుత్వం ఆలోచించాలి. లేని పక్షంలో పట్టణాలన్నీ కూడా దుర్గంధంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అసలే పండగ సీజను, పండుగలు వస్తున్నాయి, ప్రజలు కూడాను పట్టణాల్లో ఊతున కదులుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు అలాగే మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ యూనియన్ కూడా డిమాండ్ చేస్తుంది. జగన్ అడ్డగోలు నిర్ణయాలతో నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారని, ఉన్నవారన జాగ్రత్త పడాలని మాజీ మంత్రి నక్క ఆనందబాబు వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ, రాష్ట్రానికి హద్దులుంటాయి గాని జగన్ నమ్మక ద్రోహానికి హద్దులుండవు. దేశానికి, రాష్ట్రానికి హద్దులు అవధులుంటాయో ఉండవో గాని జగన్ నమ్మక ద్రోహానికి ఏమాత్రం హద్దులుండవు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నైజం. ద్రోహం ప్లస్ దగా ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి అని అందరూ అంటున్నారని అన్నారు.
ఈయన చేసే అరాచకాలు అకృత్యాలు ప్రతిరోజు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వాడుకుని వదిలేయడం జగన్ నైజం. తన సొంత ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా బలిగొనడం ఆయన పని. జగన్ చెప్పేదొకటి చేసేదొకటి. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే జగన్కు విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియదు. ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలను అడ్డగోలుగా వంచాడు. కడప పులివెందులలో పార్టీ మీటింగులు పెడితే వారు కూడా చీత్కరించే పరిస్థితిలో జగన్ సమావేశాలంటేనే జనం బెంబేలెత్తుతూ చీత్కరించుకుంటున్నారు. రేపు ఓట్లు అడగడానికి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారో అర్థం కావటం లేదు. రిలయన్స్ అంబానీలే జగన్ తండ్రి వైఎస్ఆర్ మృతికి కారకులని చెప్పి రిలయన్స్ మాల్లు, పెట్రోల్ బంకులు, వారి సంస్థలపై దాడులు చేయించారు. అధికారంలోకి రాగానే రిలయన్స్ వ్యక్తి పరిమళ అంబానీకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎత్తుకుని పెంచిన చిన్నాన్న పట్ల జగన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డిని చంపిన కజిన్కి ఎంపీ హోదా కల్పించారన్నారు. ఇవాళ దేశానికి రాష్ట్రాలకి హద్దులు ఉంటాయి, వాటికి అవధులు ఉంటాయి. కానీ ఈయన నమ్మక ద్రోహానికి మాత్రం ఏ హద్దులు లేవు. ద్రోహం ప్లస్ దగా కలిపితే జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతిరోజు అనేక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందరికీ తెలుసు, అర్థమైపోయింది. వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి పెట్టడం ఆయన లక్షణం. చెప్పేదొకటి చేసేదొకటి. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది 57 నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇలా ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజల్ని అడ్డగోలుగా వంచాడు. ఇవాళ నిన్న 3 రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే, పులివెందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితి. భయపడిపోతా ఉన్నారు ఈయన పరిపాలన పట్ల. ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయపడిన పరిస్థితులు కనపడ్డాయి. ఇవాళ అన్ని విధాలుగా ఇవాళ ఇతను మాట్లాడే మాటలు, చేసే చేష్టలు. ఇవాళ తండ్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. చనిపోయిన రోజున దాన్ని ఒక పెద్ద కుట్రగా చిత్రీకరించి రిలయన్స్ అంబానీలే హత్య చేయించారని చెప్పి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ మాల్స్, పెట్రోల్ బంకులు, వందలాది వాళ్ళ వ్యాపార సంస్థల మీద దాడులు చేపించి రకరకాలుగా వేలాది మంది మీద కేసులు పెట్టారు ఆ రోజున. అటువంటి రిలయన్స్ అంబానీలకి ఈయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్ పరిమళ నత్వానికి ఎంపీ టికెట్ ఇచ్చాడు. అంటే ఏం చెప్పుకోవాలి? వీళ్ళ తండ్రిని రిలయన్స్ వాళ్ళు చేశారు, మర్డర్ చేయించారని చేసిన ఆరోపణ తప్పని చెప్పాడా? పోనీ చెప్పాలిగా. ఆ రోజు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా 15వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. చదువుతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆడుదామాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.